System launcher. అందరికీ నమస్కారం అండి. నా పేరు పనేంద్ర కొప్పత్తి. మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ టెక్ వ్యూస్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Home button. Window nav bar. మనం ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనకి సాధారణంగా మనం శాంసంగ్ మొబైల్లో అయితే వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా కాల్ని ఆన్సర్ చేస్తాం. అదేవిధంగా కాల్ అయిపోయాక పవర్ బటన్ నొక్కడం ద్వారా కాల్ని డిస్కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా శాంసంగ్ మొబైల్లో మనకి యాక్సెసిబిలిటీ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇతర మొబైల్లో పవర్ బటన్ ద్వారా కాల్ని ఎండ్ చేయడానికి మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. కాల్ని ఆన్సర్ చేయటానికి పవర్ బటన్ ద్వారా వాల్యూమ్ అప్ బటన్ ద్వారా మనకి అవైలబిలిటీ లేదు. నేను శాంసంగ్ మొబైల్ వాడినప్పుడు చాలా ఈజీగా అనిపించేది కాల్స్ ఆన్సర్ చేయటం, అలాగే ఎండ్ చేయటం అనేది. కానీ నేను OnePlus మొబైల్ కొన్నాక కొంచెం ఇబ్బంది అయింది. కానీ నేను అందులో వెతికితే నాకు ఒక ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ గురించి మీకు చెప్తాను. అదేవిధంగా నేను ఇప్పుడు రియల్మీ మొబైల్కి స్విచ్ అయ్యాను. రియల్మీ మొబైల్లో కూడా OnePlus మొబైల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే OnePlus కానీ, రియల్మీ కానీ, ఐక్యూ కానీ, ఓప్పో, అలాగే వివో ఇవన్నీ కూడా బీబీకే కంపెనీ కిందకు వస్తాయి. అంటే చైనాకి సంబంధించిన ఒక కంపెనీ. తర్వాత ఈ సెపరేట్ బ్రాండ్స్ కింద విడిపోయినప్పటికీ వీటి యొక్క టెక్నాలజీ కానీ, మొబైల్లో వాడే కాంపోనెంట్స్ కానీ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. కాబట్టి నేను తెలియజేసే ఈ యొక్క టెక్నాలజీ వేరే మొబైల్స్లో కూడా, వివో, ఓప్పో వాటిలో కూడా ఉండొచ్చేమో ఒకసారి చూడండి. ఏంటంటే మనం Messages. Windows system launcher. ఏదైనా ఇన్కమింగ్ కాల్ మనకు వచ్చినప్పుడు మన మొబైల్ని మన దగ్గరగా తీసుకొస్తే ఫ్రంట్ కెమెరా ద్వారా, అదేవిధంగా మన స్పీకర్ దగ్గర ఉండే సెన్సార్లు సెన్స్ చేసి కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ ఆప్షన్ అనేది నేను ప్రస్తుతం రియల్మీ మొబైల్లో మీకు చూపెడుతున్నానండి. ఇది OnePlusలో కూడా వర్క్ అవుతుంది. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. నేను చూశాను గతంలో OnePlus అది యూజ్ చేసినప్పుడు. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందుకోసం ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేద్దామండి. Notification 69%. Open settings. నేను ఇప్పుడు రియల్మీ GT7 మొబైల్లో చూపెడుతున్నాను. Aeroplane mode. Off. Mobile network. Wi-Fi. Font. Sounds and vibe. Wallpapers. Clean up. Emergency SO. Home screen tut. All settings. అంటే మనం ఇలా రియల్మీ మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసి ఫస్ట్ కొన్ని మాత్రమే సెట్టింగ్స్ లాగా ఓపెన్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆల్ సెట్టింగ్స్ అనేది తీసుకుంటున్నాను నేను. అది ఓపెన్ చేస్తాను. అప్పుడు మొత్తం సెట్టింగ్స్ అన్ని మళ్ళీ ఓపెన్ అవుతాయి ఫస్ట్ దగ్గర నుంచి. Settings. Outer list. Search box. On. Talk. మనం డైరెక్ట్గా ఆప్షన్ ఏంటో తెలిస్తే సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసి కూడా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను మీకు మొదటి నుంచి తెలియజేస్తున్నాను. Air gestures. Try out all new air gestures. RE planner. Rec. RE smart loop. Auto switch to receiver. Glance for rearm. 5G service. Clear voice. Sign in. Aeroplane ఇక్కడ నుంచి mode. Sign మనకి in. ఆప్షన్స్ Manage అనేవి account స్టార్ట్ info and అయినాయి. security. కొంచెం నేను స్విచ్ రేట్ని స్లో చేయడానికి ట్రై చేస్తాను. Speech rate 100. Speech rate 121. Speech rate 110%. Speech rate 100%. Clear voice. Sign in. Manage Settings account info and settings security. అనేవి full గా Outer అవుతున్నాయి. list. Aeroplane mode. Aeroplane Off. mode. Switch. Wi-Fi. వైఫై, Off. Bluetooth. బ్లూటూత్, Off. Mobile network. మొబైల్ In నెట్వర్క్, list. Connection and sharing. కనెక్షన్ అండ్ షేరింగ్, Wallpapers and style. వాల్పేపర్స్ అండ్ స్టైల్స్, Home screen and lock హోమ్ screen. స్క్రీన్, లాక్ స్క్రీన్, Display and brightness. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్, Sounds and vibration. సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్, Notifications and quick settings. నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్, Security and privacy. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, Safety and emergency. Safety and emergency. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ, Location. లొకేషన్, Digital wellbeing and parental డిజిటల్ controls. వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్, Apps. యాప్స్, Battery. బ్యాటరీ, Accessibility and యాక్సెసిబిలిటీ. convenience. అంటే ఇందులోనే ఉంటుందండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి, మనకు తెలిసిన ఆప్షన్ కాబట్టి యాక్సెసిబిలిటీ అందులోనే ఉంటుంది. Accessibility and యాక్సెసిబిలిటీలోకి convenience. వెళ్ళాక Accessibility. RE assistant. Heading. నేను మిగతా ఏం చెప్పట్లేదు, మనకు తెలిసినవే కాబట్టి నేను డైరెక్ట్ ఎలా కాల్ ఆన్సర్ చేయాలి అనే దాని గురించి మాత్రమే చెప్తాను ఇందులో. RE smart loop. RE planner. Smart sidebar. ఇవన్నీ Quickly launch apps or access ఏఐకి functions సంబంధించిన from the ఆప్షన్స్, sidebar. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. Windows and gestures. Heading. Screen recognition. Get. Split view. Live alerts. Flexible window. One-handed mode. Gloves mode. Screenshot.
Screen recording. Gestures and motions. జెస్చర్స్ అండ్ మోషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. జెస్చర్స్ అండ్ మోషన్స్, ఇందులోకి మనం వెళ్ళాలి. Drag and drop. Gestures and motion. Gestures and జెస్చర్స్ అండ్ motions. మోషన్స్. Gestures and మళ్ళీ నేను motions. లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తున్నాను. Gestures. Screen off gestures. When the screen is Screen off off, gestures. use specified gestures on the screen for quick access. Swipe down with 3 fingers to take screenshot. Take a screenshot. On. Touch and hold with 3 fingers to take screenshot. Take a partial or scrolling. Turn on off torch with volume button. When the screen is up, touch and turn on off torch with volume button. When the screen is off, press and Torch hold the off volume down చేయడానికి, on button to చేయడానికి. turn the torch on or off. This function is not available during media playback. On. Switch. టార్చ్ ఆన్ చేయటానికి ఆఫ్ చేయటానికి మనం వాల్యూమ్ బటన్లో కింద బటన్ ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించి మన టార్చ్ని, అంటే లైట్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేయొచ్చు. మనకి స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టార్చ్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఇట్లా మన అవసరం తీరిపోయాక స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ వాల్యూమ్ డౌన్ బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ టార్చ్ అనేది ఆఫ్ అవటానికి కూడా ఇందులో ఆప్షన్ ఉంది. Touch and turn on off torch with volume button. When టర్న్ the screen ఆన్ is అండ్ off, ఆఫ్ press and hold the టార్చ్ volume విత్ down button to వాల్యూమ్ turn బటన్ the అనే torch ఆప్షన్ on ఉంది or కదా, off. దాని ద్వారా This మనం function దాన్ని is ఆన్ not చేసుకుంటే available during media playback. On. టార్చ్ని వాల్యూమ్ బటన్ Switch. ద్వారా ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేసుకోవచ్చు. ఇది కూడా ఇందులో ఆప్షన్ ఉంది. Motions. Heading. ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. అందులోనే మోషన్స్ అని ఉంది. మనం కిందకి స్వైప్ చేస్తుంటే Raise to wake. రేస్ టు వేక్, Switch. ఇది మనం ఆన్లో పెట్టుకుంటే స్క్రీన్, మనం ఫోన్ని లిఫ్ట్ చేసిన వెంటనే అది స్క్రీన్ ఆన్ అవుతుంది ఏదైనా లాక్ పొజిషన్లో ఉన్నప్పుడు. Motion. Raise to wake. On. Switch. అదేవిధంగా మనం ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం కీప్యాడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఒక నిమిషం 2 నిమిషాలు మనం మాట్లాడేసాం అనుకో, అప్పుడు లాక్ అయిపోద్ది, అప్పుడు స్క్రీన్ ఆన్ కాదు. మనం సైడ్ బటన్ నొక్కితే కాల్ కట్ అయిపోద్ది. అలా కట్ అవ్వకుండా మనం అది రియల్మీ, అది OnePlus మొబైల్లో మనం స్పీకర్ ఆన్ చేసుకుని కీప్యాడ్ ఏదైనా డయల్ చేయాలనుకో, IVRSలో మనం ఏమన్నా 1 నొక్కండి 2 నొక్కండి కదా, అటువంటి సందర్భంలో Motion. Raise to wake. రేస్ టు On. వేక్ అనే ఆప్షన్ ఆన్ Switch. పెట్టుకుంటే మనకి స్పీకర్ పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు. Lift to answer calls. On. ఇది మనకు Switch. కావాల్సిన ఆప్షన్. లిప్ టు ఎయిర్ టు ఇయర్ ఆన్సర్ కాల్స్ అని చూసారా, Raised. Lift to answer calls. లిప్ టు On. ఎయిర్ టు ఆన్సర్ Switch. కాల్స్, ఇది ఆన్లో పెట్టుకోవాలి. బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనం చెవి దగ్గర ఫోన్ పెట్టుకున్న వెంటనే కాల్ వచ్చినప్పుడు అది ఫ్రంట్ కెమెరా ద్వారా అలాగే సెన్సార్ ద్వారా సెండ్ చేసి ఆ కాల్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. Raised to lift to answer calls. లిప్ టు ఎయిర్ టు ఆన్సర్ అనేదాన్ని మనం ఆన్ చేసుకోవాలి. Auto switch to receiver. Lift to answer calls. On. ముందుగా మనం Switch. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీలోకి వచ్చి అందులో జెస్చర్స్ అండ్ మోషన్లోకి వచ్చి లిప్ టు ఎయిర్ టు ఆన్సర్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే సింపుల్గా మనం ఈ యొక్క ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు. Access. Setting. Setting. మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం వాల్యూమ్ బటన్ ద్వారా టార్చ్ని ఎలా ఆన్ చేసుకోవాలి, అలాగే ఫోన్ మనం చెవికాడ పెట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఎలా కాల్కి ఆన్సర్ అవ్వచ్చు. ఈ 2 విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ఫోన్ అనేది ఓ డైలర్తో వస్తుంది. Messages. Phone. అందులోని డైలర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా డైలర్లోకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్ ఉంటుంది కదా, మోర్ ఆప్షన్స్, అందులోకి వెళ్ళి ఎండింగ్ అండ్ ఆన్సర్ కాల్స్లో కూడా మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. లిప్ టు ఇయర్ టు ఆన్సర్ కాల్ అని ఆన్ పెట్టుకుంటే కాల్ వచ్చేటప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా పవర్ బటన్ ఎండ్ అనే దాన్ని పెట్టుకుంటే పవర్ బటన్ నొక్కినప్పుడు కాల్ అనేది ఎండ్ అవుతుంది. ఇది అన్నిట్లోనే ఉంటుంది, అందుకే దీనికోసం స్పెసిఫిక్గా చెప్పట్లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా యొక్క యాక్సెసిబుల్ టెక్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్, ఓపో, రియల్మీ, OnePlus, వివో, ఐక్యూ వాడుతున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.